హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. లక్ష్మీ నివాసం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. జాను కోసం జయనందన్ మనుషులు రైల్వే స్టేషన్ అంతా కూడా జల్లెడ పడుతూ ఉంటారు. ఇంకా కొంతమంది బస్టాండ్ అంతా కూడా వెతుకుతూ ఉంటారు. కాసేపటి తర్వాత కొంతమంది మనుషులు జయనందన్కి ఫోన్ చేసి రైల్వే స్టేషన్ అంతా కూడా జల్లెడ పట్టేశాము, జాను గారి పేరు మీద ఎలాంటి టికెట్ బుక్ అవ్వలేదు అని చెప్పి చెప్తూ ఉంటారు. సరే అయితే నేను చెప్పిన లొకేషన్కి వచ్చేయండి అని జయనందన్ చెప్తూ ఉంటాడు. ఇక మరోవైపు ఇంకొంతమంది జయనందన్కి ఫోన్ చేసి బస్టాండ్ అంతా కూడా వెతికాము మేడం, ఎక్కడ కనిపించలేదు, జాను మేడం పేరు మీద ఎలాంటి టికెట్ కూడా బుక్ అవ్వలేదు అని చెప్పి చెప్తూ ఉంటారు. సరే అయితే వచ్చేసేయండి అని జయనందన్ చెప్తూ ఉంటాడు. ఇక మరోవైపు జాను విశ్వ ఆటోలో ఎయిర్పోర్ట్కు వెళ్తారు. విశ్వ, నాకు వెళ్ళాలని ఉంది, వెళ్ళకూడదని కూడా ఉంది. ఆ జైకి భయపడి వెళ్ళిపోతున్నానే తప్ప మీ అందరినీ వదిలి వెళ్ళటం నాకు ఇష్టం లేదురా అని చెప్పి జాను విశ్వాని హగ్ చేసుకొని ఏడుస్తూ ఉంటుంది. జాను, నువ్వు వెళ్ళటం నాకు కూడా ఇష్టం లేదు జాను, కానీ ఆ జై నుంచి నిన్ను కాపాడుకోవడం కోసమే నిన్ను దుబాయ్ పంపించేస్తున్నాను అని చెప్పి విశ్వ మనసులో అనుకుంటూ ఉంటాడు. ఎడవకు జాను, ఇక మీదట నువ్వు ఒంటరిగా ఉండాలి, నువ్వు నీ లైఫ్తో పోరాడుతూ బ్రతకాలి, ఇక నువ్వు నీ లైఫ్ని చూసుకుంటూ హ్యాపీగా ఉండాలి జాను అని చెప్పి విశ్వ చెప్తూ ఉంటాడు. సరే విశ్వ అని చెప్పి జాను అంటుంది. ఎలాంటి అవసరం వచ్చినా ఎలాంటి కష్టం వచ్చినా ఈ స్నేహితుడు ఉన్నాడని మర్చిపోకు జాను అని విశ్వ చెప్తూ ఉంటే, అదేంట్రా విశ్వ అలా అంటున్నావు, నాకంటూ కష్టాన్ని సుఖాన్ని పంచుకోగలిగే ఆప్తమిత్రుడివి నువ్వే కదా అని చెప్పి జాను అంటుంది. ఇంకా అప్పుడే ఆటో డ్రైవర్, సార్ ఎయిర్పోర్ట్ వచ్చేసింది దిగండి అని చెప్పి చెప్తూ ఉంటాడు. ఇక జాను విశ్వ ఇద్దరు కూడా ఆటో దిగుతారు. ఇక జాను ఏడుస్తూ ఉంటుంది. ప్లీజ్ జాను, నువ్వు ఏడుస్తుంటే నేను నిన్ను పంపించలేవను అని విశ్వ చెప్తూ ఉంటాడు. సరే విశ్వ, నేను ధైర్యంగా ఉంటాను అని చెప్పి జాను చెప్తూ ఉంటుంది. జాను జాగ్రత్త అని విశ్వ చెప్తూ ఉంటే, సరే విశ్వ అని చెప్పి జాను అంటుంది. ఇక మరోవైపు జయనందన్ కార్ డ్రైవ్ చేస్తూ ఉంటాడు. జాను, ఎక్కడికి వెళ్ళావు జాను, ఎక్కడికి వెళ్ళావు అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటాడు. నువ్వు చెన్నై కాదు కదా, అమెరికా వెళ్ళినా కూడా నిన్ను వెతికి తీసుకొస్తాను జాను, నాకు నీ పైన ఉన్న ప్రేమ ఏంటో నీకు తెలియజేస్తాను జాను అని జయనందన్ మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇక మరోవైపు ఫ్లైట్ అనౌన్స్ అవుతూ ఉంటుంది. జాను, నువ్వు వెళ్ళబోయే ఫ్లైట్ అనౌన్స్ అవుతుంది, పద జాను అని విశ్వ చెప్తూ ఉంటే, ఇక జాను కాస్త దూరం వెళ్తుంది, వెనక్కి తిరిగి చూస్తుంది. విశ్వ ఏడుస్తూ ఉంటాడు. ఇక జాను కూడా ఏడుస్తూ పరిగెత్తుకుంటూ విశ్వ దగ్గరకు వచ్చి విశ్వాని హగ్ చేసుకుంటుంది. జాను, కంట్రోల్ కంట్రోల్ అని చెప్పి విశ్వ అంటూ ఉంటాడు. నా వల్ల కావట్లేదు విశ్వ, ఆ జై గురించి భయపడి నేను పారిపోవటం ఏంటి అని చెప్పి జాను అంటూ ఉంటుంది. నువ్వు నిన్ను కాపాడుకోవడానికి కాదు జాను వెళ్తుంది, నీ వాళ్ళను కాపాడుకోవడం కోసం అని చెప్పి విశ్వ అంటాడు. అవును విశ్వ, నా వాళ్ళను ఆ జై ఏం చేస్తాడోనన్న భయంతోనే నా వాళ్ళను కాపాడుకోవడం కోసం వెళ్ళిపోతున్నాను అని చెప్పి జాను చెప్తూ ఉంటుంది. ప్లీజ్ జాను, నువ్వు ఏడవద్దు, నువ్వు ధైర్యంగా ఉండాలి, నువ్వు ఏడవకుండా ధైర్యంగా వెళ్తేనే నేను కూడా ప్రశాంతంగా ఉండగలను అని చెప్పి విశ్వ చెప్తూ ఉంటాడు. ఇక మళ్ళీ ఫ్లైట్ అనౌన్స్ అవుతూ ఉంటుంది. జాను త్వరగా వెళ్ళు, ఫ్లైట్ సెకండ్ టైం కూడా అనౌన్స్ అవుతుంది అని విశ్వ చెప్తూ ఉంటాడు. సరే విశ్వ, ఆంటీ అంకుల్కి చెప్పానని చెప్పు, బయలుదేరుతున్నాను అని చెప్పి జాను ఏడ్చుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక విశ్వ కూడా జాను వెళ్ళిపోగానే బాధపడుతూ ఎయిర్పోర్ట్లో నుంచి బయటకు వస్తూ ఉంటాడు. ఎయిర్పోర్ట్లో నుంచి బయటకు వస్తున్న విశ్వాని జయనందన్ మనుషులు చూస్తారు. వెంటనే జయనందన్కి ఫోన్ చేస్తారు. సార్, ఆ విశ్వ ఎయిర్పోర్ట్లో నుంచి వస్తున్నాడు సార్ అని చెప్పి చెప్తూ ఉంటారు. మీరు కరెక్ట్గా చూసారా, విశ్వనేనా అని జయనందన్ అడుగుతూ ఉంటాడు. అవును సార్, విశ్వనే అని చెప్పి జయనందన్ మనుషులు చెప్తూ ఉంటారు. విశ్వ విశ్వ విశ్వ, నువ్వు నా జానుని నా నుంచి దూరం చేస్తావా, నేను ఇంటెలిజెంట్ ఫెలోనని నన్ను తెలివిగా దెబ్బ కొట్టావు కదా, జానుని ఫ్లైట్ ఎక్కిస్తూ చెన్నై వెళ్తున్న టికెట్ని తెలివిగా ఇంట్లో పెట్టావు కదా, నాకు మాత్రం మైండ్ పనిచేయలేదు జాను ఆలోచనతో ఉండబట్టి, లేదంటే టికెట్ ఇంట్లో ఎందుకు పెట్టెళ్తారని ఆలోచించుండేవాడిని. విశ్వ, నిన్ను అడ్డు పెట్టుకుని నా జానుని తిరిగి రప్పించుకుంటాను, చూస్తూ ఉండు అని జయనందన్ మనసులో అనుకుంటాడు. రేయ్ విశ్వ ఎయిర్పోర్ట్లో నుంచి వస్తున్నాడా అని చెప్పి జయనందన్ అడుగుతూ ఉంటాడు. అవును సార్ అని చెప్పి
జయనందన్ మనుషులు చెప్తూ ఉంటారు. ఇక దాంతో జయనందన్ నేను చెప్పినట్టు చెయ్యండి అని చెప్పి తన మనుషులకి చెప్తూ ఉంటాడు. సరే సార్ ఏం చేయాలో చెప్పండి అని చెప్పి జయనందన్ మనుషులు అడుగుతూ ఉంటారు. ఇక జయనందన్ తన మనుషులకి ఇలా చెప్తూ ఉంటాడు. ఆ విశ్వగాడు జానుకి సెండ్ ఆఫ్ ఇచ్చి ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వస్తున్నట్టున్నాడు. సీతాదేవిని లక్ష్మణ రేఖ దాటించడానికి మాయలేడీని వాడినట్టు నేను జానుని వెనక్కి రప్పించడం కోసం ఆ విశ్వగాడిని వాడతాను అని జయనందన్ తన మనుషులతో చెప్తూ ఉంటాడు. నేను కూడా ఎయిర్పోర్ట్కి దగ్గరలోనే ఉన్నాను, వస్తున్నాను, అక్కడే ఉండండి అని జయనందన్ చెప్తాడు. ఇక జయనందన్ మనుషులు జయనందన్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అప్పుడే జయనందన్ కారు వచ్చి తన మనుషుల ముందు ఆగుతుంది. ఆ విశ్వాని మీరు ఎలా గుద్దుతారంటే ఆ విశ్వ ఈ లోకంలో నుంచి పైకి పోవాలి, లేదంటే కోమాలోకి వెళ్ళిపోవాలి, అలా గుద్దేయండి, ఈ కారు తీసుకెళ్ళండి అని జయనందన్ తన మనుషులకు చెప్పగానే ఇక జయనందన్ మనుషులు కారు తీసుకొని చాలా స్పీడ్గా విశ్వ దగ్గరికి వెళ్తూ ఉంటారు. ఇక అదే సమయంలో విశ్వ జాను ఫోటోని చూసుకుంటూ జాను ఐ మిస్ యూ జాను, ఐ మిస్ యూ అని చెప్పి ఏడుస్తూ ఉంటాడు. నేను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాను జాను, కానీ ఆ జైగాడి వల్ల నువ్వు నేను ఒక్కటవ్వలేకపోయాం అని విశ్వ మనసులో అనుకుంటూ జాను ఫోటోని చూస్తూ ఏడుస్తూ ఉండగా అదే సమయంలో జయనందన్ మనుషులు కారుతో వచ్చి విశ్వాని గుద్దేస్తారు. ఇక దాంతో విశ్వ అక్కడికక్కడే కుప్పకూలి పడిపోతాడు. విశ్వ తల్లో నుంచి రక్తం వస్తూ ఉంటుంది. ఇక అప్పుడే అక్కడ ఉన్న జనాలంతా కూడా చుట్టూ కుమ్ముకూడి విశ్వాన్ని చూస్తూ ఉంటారు. కూరగాయలు తీసుకొని వస్తున్న లక్ష్మి విశ్వాన్ని చూసి పరిగెత్తుకుంటూ విశ్వ దగ్గరకు వెళ్తుంది. ఏంటి అందరూ అలా చోద్యం చూస్తున్నారు, బాబుకి యాక్సిడెంట్ అయినట్టుంది, హాస్పిటల్కు తీసుకెళ్దాం పదండి అని చెప్పి అంటూ ఉంటుంది. ఇతనెవరో ఎవరికీ తెలీదు, ఇలాంటి యాక్సిడెంట్ కేసుల్లో అందరూ ఇన్వాల్వ్ అవ్వరు, లేనిపోని పోలీస్ కేసులు అవుతాయి, మేము తీసుకెళ్ళాం అని చెప్పి చుట్టూ ఉన్న వాళ్ళు అంటూ ఉంటారు. ఆ అబ్బాయి దగ్గర ఫోన్ ఉంది, ఆ ఫోన్ తీసుకొని వాళ్ళ ఎవరికైనా ఫోన్ చేయండి అని చెప్పి అక్కడ ఉన్న వాళ్ళు చెప్పడంతో లక్ష్మి విశ్వ దగ్గర ఉన్న ఫోన్ తీసుకొని వెంటనే కాల్ లిస్ట్లో పైన ఉన్న నెంబర్కి ఫోన్ చేస్తుంది. ఇక జాను ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. అమ్మ ఈ ఫోన్ గల్ల అబ్బాయి యాక్సిడెంట్ అయ్యి ఇక్కడ పడిపోయాడు, చావు బతుకల మధ్య ఉన్నాడు, వచ్చి కాపాడుకోండమ్మా అని చెప్పి చెప్తూ ఉంటుంది. విశ్వ చావు బతుకల మధ్య ఉన్నాడా, విశ్వకి యాక్సిడెంట్ అయిందా అని జాను అడుగుతూ ఉంటుంది. అవునమ్మా ఎయిర్పోర్ట్కి దగ్గరలోనే, త్వరగా వచ్చేయమ్మా అని చెప్పి లక్ష్మి చెప్పడంతో ఇప్పుడే వస్తున్నానండి అని చెప్పి జాను ఫోన్ కట్ చేస్తుంది. వెంటనే ఎయిర్పోర్ట్లో నుంచి పరిగెత్తుకుంటూ వస్తుంది. ఆటో త్వరగా పోనివ్వు అని చెప్పి జాను ఏడుస్తూ ఉంటుంది. ఇక విశ్వాన్ని చూసిన జయనందన్ సంతోషపడుతూ ఉంటాడు. ఇప్పుడు నా జాను ఆగ మేఘాల మీద నా కోసం పరిగెత్తుకుంటూ వస్తుంది అని చెప్పి జయనందన్ మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇక మరోవైపు విశ్వ తల నుంచి రక్తం వస్తూ ఉంటుంది. ఇక జాను పరిగెత్తుకుంటూ విశ్వకి యాక్సిడెంట్ అయిన దగ్గరకు వస్తుంది. స్పృహలో లేని విశ్వాని చూసి విశ్వ కళ్ళు తెరవరా, కళ్ళు తెరు అని చెప్పి పిలుస్తూ ఉంటుంది. ఇక విశ్వ తల నుంచి రక్తం వస్తూ ఉంటుంది. ఎవరైనా హెల్ప్ చేయండి అని చెప్పి జాను అంటూ ఉంటే ఇక లక్ష్మి సాయం పడుతుంది. జాను లక్ష్మి ఇద్దరూ కలిసి విశ్వని హాస్పిటల్కు తీసుకెళ్తూ ఉంటారు. ఇక విశ్వాన్ని చూసి జాను ఏడుస్తూ ఉంటుంది. లక్ష్మి మాత్రం షాకింగ్గా జాను వైపు చూస్తూ ఉంటుంది. నువ్వు నా జానువే కదా అని చెప్పి లక్ష్మి అడుగుతూ ఉంటుంది. ఇక జాను ఏడుస్తూ అవునమ్మా నేను నీ జానునే అని చెప్పి అంటూ ఉంటుంది. ఎందుకు జాను చనిపోయినట్టు నాటకం ఆడుతున్నావు అని లక్ష్మి అడుగుతూ ఉంటుంది. అన్ని విషయాలు తర్వాత చెప్తానమ్మా, ముందు విశ్వని హాస్పిటల్లో అడ్మిట్ చేయాలి అని చెప్పి జాను అంటుంది. డ్రైవర్ త్వరగా పోనివ్వు అని చెప్పి జాను చెప్తూ ఉంటే ఇక స్పీడ్గా ఆటోని డ్రైవ్ చేస్తూ హాస్పిటల్ దగ్గరికి తీసుకొని వస్తారు. ఇక డాక్టర్ డాక్టర్ అని జాను పిలుస్తూ ఉంటుంది. ఇక డాక్టర్ బయటికి వచ్చి ఏం జరిగింది అని చెప్పి అడుగుతూ ఉంటారు. యాక్సిడెంట్ అయిందమ్మా అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది. వెంటనే ఐసీయూలోకి తీసుకెళ్ళండి అని చెప్పి డాక్టర్ అంటుంది. ఇక విశ్వాని ఐసీయూలోకి తీసుకెళ్ళి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు. దేవుడా విశ్వకి ఏం కాకూడదు అని చెప్పి జాను మనసులో అనుకుంటూ ఉంటుంది. అమ్మ విశ్వ చాలా మంచివాడమ్మా అని జాను ఏడుస్తూ ఉంటుంది. అవును విశ్వ చాలా మంచివాడు, నాకు కూడా తెలుసు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. విశ్వకి ఏం కాదు జాను, భయపడకు అని లక్ష్మి జానుకి ధైర్యం చెప్తూ ఉంటుంది. ఇక అప్పుడే జయనందన్ వస్తాడు. జయనందన్ని చూసి జాను షాక్ అయ్యి పక్కకు వెళ్ళి దాక్కుంటుంది. ఇక జయనందన్ కూడా లక్ష్మి ఉందని చెప్పి ఏం మాట్లాడకుండా చాటుగా దాక్కున్న జాను దగ్గరకు వెళ్తాడు. ఇప్పటికైనా నువ్వు భానువి కాదు జానువని ఒప్పుకుంటావా అని చెప్పి జయనందన్ అంటూ ఉంటాడు.
నేను బానునే, నీకు అర్థం కావట్లేదా అని జాను ఏడుస్తూ ఉంటుంది. నువ్వు బానువా, నిజం చెప్పు, లేదంటే ఆ విశ్వాన్ని చంపేస్తాను అని చెప్పి జయనందన్ అంటూ ఉంటాడు. విశ్వాన్ని చంపేస్తావా? విశ్వకి అంటే ఈ పరిస్థితి కలగటానికి నువ్వే కారణమా అని చెప్పి జాను జయనందన్ గొంతు పట్టుకుంటుంది. ఏయ్ జాను, పిచ్చి పట్టిందా? వాడి కోసం నా గొంతు పట్టుకుంటావా అని చెప్పి జయనందన్ అంటాడు. నేను జానుని కాదు, బానుని. ఇంకొకసారి విశ్వ జోడికి వస్తే ఊరుకోను అని చెప్పి జాను జయనందన్కి వార్నింగ్ ఇస్తుంది. ఇక మరోవైపు డాక్టర్ బయటికి వస్తుంది. డాక్టర్ అమ్మ, బాబుకి ఎలా ఉంది అని చెప్పి లక్ష్మి అడుగుతూ ఉంటుంది. ఇక భాను కూడా పరిగెత్తుకుంటూ వెళ్ళి విశ్వ సార్కి ఎలా ఉంది అని చెప్పి అడుగుతూ ఉంటుంది. అతను కోమలోకి వెళ్ళిపోయాడు అని చెప్పి డాక్టర్ చెప్తూ ఉంటుంది. డాక్టర్, ఎంత డబ్బు ఖర్చైనా పర్వాలేదు, విశ్వ బ్రతకాలి, విశ్వకి ఏం కాకూడదు అని జాను చెప్తూ ఉంటుంది. మా ప్రయత్నం మేము చేస్తున్నాము, ట్రీట్మెంట్ జరుగుతుంది, అతను కోమాలో నుంచి ఎప్పుడైనా బయటికి రావచ్చు అని డాక్టర్ చెప్తూ ఉంటుంది. ఇక జాను ఏడుస్తూ దేవుడి విగ్రహం దగ్గరకు వెళ్ళి విశ్వకి ఏం కాకూడదు అని చెప్పి చెప్తూ ఉంటుంది. అప్పుడే జయనందన్ జాను దగ్గరకు వెళ్ళి ఇప్పటికైనా జాను అని ఒప్పుకో, విశ్వాని నేను కాపాడతాను అని చెప్పి జయనందన్ అంటాడు. దుర్మార్గుడా, ఎంతటికి తెగించావురా? పాపం అపశుభం ఎరగని విశ్వాని చంపాలని చూసావా? నన్ను బానుని కాదు జానుని చెప్పించాలని చూస్తున్నావా? నిన్ను వదలను అని చెప్పి జాను అంటూ ఉంటుంది. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.